కొంతమంది ఆడవాళ్ళు భర్త లేని వాళ్ళు వేరే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని బయట వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు కూడా ఏమీ కాదు, కానీ పిల్లలు కొంచెం పెద్దగా ఈ ఊహ వచ్చిందనుకోండి, అమ్మని ప్రశ్నించే పరిస్థితి. ఎవరమ్మా ఈ వ్యక్తి మన ఇంట్లోకి వస్తున్నాడు, నీతో ఎందుకు ఉంటున్నాడు అని మీ పిల్లలు అడిగారు అనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? నిన్న కూడా మనం చూసాం, ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే ఏ రకంగా జరిగిందో చూసాం. ఆ తల్లి ప్రశ్నిస్తుంటే ప్రతి ఒక్కరు ఈ రోజున ఆ తల్లిని ప్రశ్నిస్తున్నారు. నువ్వు చేసింది ఏమన్నా కరెక్ట్ ఏంటి? నువ్వు ఇలాగ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నీ కూతురు కూడా ఇలాగే చేసింది, నీ కూతురు చెడిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ రోజున మాట్లాడుతున్నారు. చూడండి, బయట వ్యక్తులను కనుక తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనంటే పాముకు పాలు పోసినట్టే అవుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళు మిమ్మల్ని కాటేసే పరిస్థితి, మీ పిల్లల మీద కూడా వాళ్ళు కసి తీర్చుకునే పరిస్థితి. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే తల్లులు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఓపికగా పిల్లల్ని కనుక కష్టపడి చదివించుకున్నారని అంటే రేపు వాళ్ళే మీకు ఆసరాగా నిలబడతారు. కానీ ఇలాంటి బయట వ్యక్తులను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అని అంటే వాళ్ళ వల్ల ఎప్పటికైనా సరే ప్రమాదమే. మీరు కనుక వాళ్ళని మధ్యలో వదిలేశారు అని అంటే ఆ కసి కక్ష పెట్టుకుని మిమ్మల్ని ఏమైనా చేసే పరిస్థితి. కాబట్టి ఆడవాళ్ళందరూ ఇలాంటి వాటి జోలికి పోకండి. చక్కగా కష్టాన్ని నమ్ముకొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి.